జై శ్రీరామ్. రామముద్రికను బ్రహ్మదేవుడు అడగ్గా రాముడు బ్రహ్మదేవునికి రామముద్రికను ఇచ్చాడట. సీతాదేవి రామముద్రిక ఉన్న ఉంగరాన్ని ఒకసారి చూపించమని రాముడిని అడిగిందట. రాముడు ఆంజనేయ స్వామిని పిలిచి బ్రహ్మలోకంలో ఉన్న ఉంగరాన్ని తీసుకురమ్మని చెప్పగా హనుమంతుడు వాయువేగంతో బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఉంగరాన్ని అడిగితే నాకు రాముడు ఇచ్చాడు, దాన్ని ఇవ్వడానికి కుదరదని చెప్పాడట. ఆంజనేయుడు కోపంతో తన శరీరాన్ని పెంచి తన విశ్వరూపాన్ని చూపించగా అక్కడున్న దేవతలందరూ భయపడి బ్రహ్మను ఉంగరాన్ని ఇచ్చేయమని చెప్పగా అప్పుడు బ్రహ్మ తన ఉంగరం అమృత నదిలో ఉందని చెప్పగానే ఆంజనేయుడు అమృత నదిలోకి దిగి తన ఉంగరాలను చూస్తే అందులో చాలా ఉంగరాలు ఉన్నాయట. ఉంగరాలన్నీ అలాగే ఉండడంతో ఆంజనేయ స్వామి రామనామాన్ని జపిస్తూ ఒక ఉంగరాన్ని తీసుకుని తెచ్చాడట. దానికి రాముడు ప్రతి యుగంలోనూ నేను ఒక ఉంగరాన్ని ఇస్తాను, దాన్ని చూస్తూనే సృష్టి కార్యాన్ని చేస్తాడు బ్రహ్మ అని చెప్పాడట. సీతారాములు నీకేం కావాలో కోరుకోమని అడగ్గా ఆంజనేయ స్వామి నన్ను కౌగిలించుకో ప్రభు, నాకు అదే పెద్ద వరం అంటే రాముడు అప్పుడు కౌగిలించుకుని